వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మేము పిన్నక్స్ చెన్నమాల్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే ట్యాక్సీని అయితే చార్జ్ చేసుకుని వెళ్తున్నాము. అక్కడ చెన్నమాల్ ఎలా ఉంటుందని చెప్పి చాలా కన్ఫ్యూజ్లో ఉండాలి. బట్ ఇక్కడైతే చెన్నమాల్ అయితే చాలా బాగుంది. చాలా ఫోర్స్ కూడా ఉన్నాయి. పైన చూస్తుంటేనే తెలుస్తుంది ఎంత బాగుంటుందని చెప్పేసి నేను మా వాళ్ళు వెళ్తున్నాము. వాళ్ళు ఎలా షాపింగ్ చేస్తారనేది ఒకసారి చూసేద్దాం. గాయస్ మేము ఇప్పుడైతే లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఎక్కడికి వచ్చావు కృపా? ఓయ్ రాణి చూడాలి. చూస్తారు కదా మా వాళ్ళు అయితే ఇక్కడ చెన్నైలో అయితే అక్క వాళ్ళ మరదలు వాళ్ళ బెదర్ అయితే ఇక్కడైతే జాబ్ చేస్తున్నారు. వాళ్ళకైతే లాంగ్వేజ్ వచ్చు. ఇంకా మాకు డోంట్ వరీ ఇంకా షాపింగ్ చేయాలని చెప్పేసి ఇక్కడైతే షాపింగ్ చేయనందుకైతే నేను 5-4కి అయితే వచ్చేసాను. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కూడా తర్వాత బాగుంది. పిక్స్ కూడా చాలా బాగా తీసుకున్నాను. అదేవిధంగా కింద 4లో అయితే నేను ఒక హ్యాండ్ బ్యాగ్ని అయితే చూసాను. ఆ హ్యాండ్ బ్యాగ్ చాలా బాగుంది. దాని రేట్ కూడా చాలా బాగుంది. అయినా సరే తప్పదు, షాపింగ్ ఎలాగోలా చేసేయాలి కదా, లేడీస్కున్న ప్రాబ్లమే అది. ఇక్కడైతే ఒక బూట్ని చూసాను డాడీని తీసుకోవాలని చెప్పేసి. డాడీకి నచ్చుతుందా లేదో నేను మళ్ళీ ఆలోచించాను. అయితే ఒక సారీ అయితే తీసుకున్నాను. చెన్నై వచ్చాము, ఒక మెమరీ ఉండాలని రెడ్ కలర్ సారీ అయితే తీసుకున్నాను. అదైతే నాకు చాలా బాగా నచ్చేసింది కూడా. నేలకైతే షాపింగ్ అయిపోయింది. ఇక్కడ తినే కార్యక్రమం పెట్టేస్తాము. ఫ్రెండ్స్ అంటే ఎలా ఉంటారని అనిపిస్తుంది. నానైతే నా ఫ్రెండ్కి చాలా గోరుముద్దలుగా తినిపిస్తుంది. తను కూడా నాకు చాలా అందంగా తినిపిస్తుంది. చాలా హ్యాపీగా అయితే అనిపించింది డే మొత్తం. ఫైనల్గా అయితే షాపింగ్ అయిపోయింది, భోజనాలు అయిపోయి ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. నేను చూడండి తమిళ అమ్మాయిలాగా చాలా అందంగా బొట్టు అదే విధంగా పువ్వులు పెట్టుకున్నాను. ఈ బిచ్చి అయితే చాలా అందంగా ఉంది. ఇది ఎక్కడని చెప్పేసి నాకు కామన్లో పెట్టేయండి. ఈ పైన వెళ్తూ ఉంటుంది ఆ లైటింగ్స్ అవి చాలా బాగున్నాయి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న గంట ఫిక్స్ చేయండి.